బోర్డర్ ఏమీ లేని ఎర్రచీర కొనిపెట్టాడు. ఓ రోజున రామకృష్ణ నాకు కూడా చందనా షాప్ లో ఎర్రచీర కొనిపెట్టాడు. నిన్న సాయంత్రం రాజా నన్ను ఊరంతా రిక్షాలో ఊరేగించాడు. ఓసారి రామకృష్ణ నన్ను రిక్షాలో తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పాడు. రాజా చాలా తమాషాడు మనిషి. పొద్దున హోటల్లో కాఫీ తాగానే ఐస్ క్రీమ్ తిన్నాడు. ఓ రోజున హోటల్లో తను కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీమ్ తిన్నాడు. ఈ రోజు నా పుట్టినరోజు. రాజా వచ్చాడు. బర్త్డే ప్రెజెంటేషన్ అంటూ నాకు తీయటి ముద్దును బహుకరించాడు. ఆ తర్వాత తను నన్ను ఎత్తుకొని నా గదిలోకి తీసుకువెళ్లి తలుపు మూశాడు. అతని కౌగిట్లోని వెచ్చదనానికి నిన్న ముద్దలా కరిగిపోయాను నేను. ఇందాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను తల్లిని కాబోతున్నానని చెప్పింది. పెళ్లి కాకుండానే తల్లిని అవుతున్నందుకు కొంత బాధ అనిపించినా ఆ వార్త రాజాకు చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను వాళ్ళ పెద్దవాళ్ల ముందు నేనెవరినో తెలియనట్టు మాట్లాడాడు. నేను బజార్ మనిషిని అన్నాడు. ఓ మొగాడిని నమ్మి మోసపోయిన ఆడదానికి సావే గతి అనిపించింది. రాజా సురేఖ జీవితాన్ని నాశనం చేసినట్టే ఈ రామకృష్ణ కూడా నా బతుకును బుగ్గిపాలు చేయడానికే నాకు దగ్గరయ్యాడన్న నిర్ణయానికి చేరుకున్నాను. అతను నా బర్త్డే పార్టీకి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి భరించలేకపోయాను. ఆ క్షణాన అతను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా రాక్షసుల్లా అనిపించాడు నాకు. అతన్ని ఇక ఈ జీవితంలో కలుసుకోకూడదనుకున్నాను. ఆ కాలేజీలో చదువు మానేసి వేరే కాలేజీలో చేరాను. కానీ అతను ఇప్పుడు ఈ ఊరికి వచ్చి నన్ను ఇలా వేధిస్తాడనుకోలేదు. జరిగింది ఇదనమాట. బాగుందమ్మా. ఈ అపార్థాన్ని త్వరగా ముగించడం మంచిది. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలిగిపోతాయి. అమ్మని పూల చెట్లు ఏంటి పంతరములు ఇటు వచ్చారేటి? ఇటు ఎడుతూ రాజం చూసి వెళ్దామని వచ్చామండి. నేను బయలుదేరుతాను రాదా? వస్తామండి, వెళ్ళొస్తామండి. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలిగిపోతాయి. బాబు నువ్వా? నిన్నటి నుంచి మీరేం తెలియదని తెలిసింది. ఇంటి నుంచి మీకోసం అన్నం తెచ్చాను వేస్తారు, తినండి. నా మూలంగా మీరు ఇలా అయిపోయారని నాకెంతో బాధగా అనివేస్తారు. అన్నం తినరు బాబు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకున్నా. నీ కప్పులో నా చెంచా ఒక కప్పు కాఫీ తాగోయ్ కామేశ్వరరావు. ఏమిట్రాయుడు 6 నిమిషానికి 6 బూతులు మాట్లాడుతుండేవాడివి ఇప్పుడు ఇలా కప్పు చెంచా అంటూ ఏమిటో విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదంతా ఓ పెద్ద కథలని పడకుర్చి. మా ఊరికి ఓ కొత్త పంతులు వచ్చారయ్యా. ఆడు గొప్ప మనిషిలే. నా కొడుకుని ఇదిగా ఈ బూతు కదయ్యో తప్పుగా అనుకునేవు. నా బిడ్డను దారిలో పెట్టాలంటే ముందు నేను బూతులు మానేయాలి అన్నాడు. మరి ఎట్ట నాకు బూతులు ఎంతే మాట రాదు అన్నాను. దానికి ఆ పంతులు ఈ మార్గం చెప్పాడు. బూతు బదులు నీ కనిపించిన వస్తువు పేరు చెప్పుకోమన్నాడు. బాగుందే. ఆ మాస్టర్ ఎవరో మంచి మార్గమే చూపించాడు. ఆడు సామాన్యుడు కాదయ్యో. మా బుల్లిరావుడి చేత బూతులు మానిపించాడు. ఆడు చక్కగా పాఠాలు చదువుకునేది చేసి ఆడు సరైన మార్గంలో పెట్టాడు. ఆ దొంగన సొట్ట. ఎవరతను? అదిగా ఆ కిటికీలోంచి చూడు, ఆ ఫోటోలో ఉన్నాడు. ఆడి మీద గౌరవంతోనే ఆడి ఫోటో ఇంట్లో పెట్టుకున్నాను. ఇతను రామకృష్ణ కదూ? అవును. అని నీకు తెలుసా? ఓసారి మా ఊరు వచ్చాడు ఉద్యోగం కోసం. వాళ్ళ బామ్మగారు నాకు దూర బంధువు. కుర్రాడు బుద్ధివంతుడు అనిపించి మా అమ్మాయిని చేసుకోమని అడిగాను. అతనది కుదరదని చెబుతూ తను కాలేజీ రోజుల్లో ఎవరో ఆడపిల్లను ముద్దు పెట్టుకున్నాడట. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను తప్ప ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేనన్నాడు. అలాగా? అతను ఎంతటి సంస్కారవంతుడో చూడు రాయుడు. అటువంటి మంచి మనిషిని అల్లుని చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది రాయుడు. అంతేలే. అంతమ్మా ఏంటమ్మా ఏం జరిగింది? ఇప్పుడు ఆయన రామకృష్ణ గారి విషయంలో చెప్పిన పిల్లని నేనే నాన్న అంటే అమ్మని తుండు అయితే ఎంతనే ఆ కుర్రోడితో మాట్లాడతానమ్మా. అట్లాంటి మంచోడు నాకు అల్లుడైతే నాకు అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. అతనితో మాట్లాడి వెంటనే ఇయ్యాల రేపట్లో నీ పెళ్లి జరిపించేస్తాను.
కామేశ్వరరావు, నీ ప్లేట్లో నా ఇడ్లీ నీ స్కూల్ సందా కోసం నా ఇంటికి వచ్చి నాకు గొప్ప విషయం తెలిసేలా చేసావయ్యా.